ఆయన ఇంటికొచ్చి బాబాయిని పలకరిస్తే పలకలేదంట. ఆ ఇడియట్ గురించి మన మధ్య మనస్పర్ధలేంటి? అశోక్, మీరు అనుకున్నంత మంచి మనిషేం కాదు. నీ మొగుళ్ళంటి వాడనుకుంటున్నావా నా భర్త? అది కాదు లల్లి, నార్మల్. నిజం లలిత, నీ భర్త మంచివాడు కాదు. అతను మంచిగా నటిస్తున్న రాక్షసుడు. రాజా అమాయకుడే. ఇంకొక మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆయన దేవుడు. ఆయన్ని నాకు దూరం చేయడానికి ఆ రాజాతో నువ్వు చేతులు కలిపావా? ఆయన చంపాలి అనుకుంటే రాజా ఇన్ని రోజులు సిటీలో ఉండేవాడే కాదు. ఇలాంటి పిచ్చి చేష్టలు చేయగలిగేవాడే కాదు. ఆయన్ని చంపాలని వచ్చినవాడు ఉత్తముడు, నా భర్త హంతకుడా? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఏం కర్మే నాకు. నా జీవితంలో నా అనుకున్న వాళ్ళందరూ ఇలాంటి నీచమైన వాళ్ళేంటే? లల్లి ప్లీజ్ వద్దు. ఎంతసేపు నీతో మాట్లాడమే నేను చేసిన తప్పు. నా భర్త గురించి ఇంత నీచంగా మాట్లాడినా నిన్ను ఏమి చేయలేకపోతున్నానంటే తెలుసో తెలియకో స్నేహం చేశానే అందుకు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. మళ్ళీ ఇటు కనిపించావా నా చేతిలో చచ్చావే. పో అవతలికి. పోవే లల్లి. ఏంటి తయారు ఇక్కడే ఆగిపోయావే? ఏమేం తయారు? చూసిన నిజాన్ని చెప్పినా కూడా నమ్మటం లేదు. పైగా తన కాపురాన్ని కూల్చడానికి నేను ట్రై చేస్తున్నానంట. ఆ అశోక్ దుర్మార్గుడు, చందు రాక్షసుడు. తెలుసు, నీకే కొత్తగా తెలిసింది. మా వాళ్ళ దృష్టిలో రాజాని విలన్ చేసి మా బావ హీరోలో బతికేస్తున్నాడు. రాజాకి మా బావ ఎంత ద్రోహం చేశాడో నాకు తెలుసు. రాజా వల్ల ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని ఏదో ఒక రోజు రాజా ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తాడని తెలుసు. కాకపోతే ఇంత త్వరగా ప్రయత్నిస్తాడని ఊహించలేదు. మరి అన్నీ తెలిసి ఎందుకు కామ్గా ఉన్నారు? లలిత జీవితం నాశనం అవ్వకుండా ఆపే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? ఈ రోజు నిజం చెప్పడం వల్ల ప్రయోజనం ఏం లేదు. నిజం చెప్పి వాళ్ళిద్దరినీ విడదీయడం, మా పెద్దమ్మని పెదనాన్నని బాధ పెట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అందుకని అతన్ని అలాగే వదిలేస్తారా? ప్రస్తుతానికి అంతకుమించి దారి కనిపించడం లేదు. అతను చేసిన తప్పులన్నీ రాజా విషయంలోనే. అక్కతో బాగుంటున్నాడు,
పెద్దమ్మని పెదనాన్నని గౌరవిస్తున్నాడు. అక్కడ రాక్షసుడిలో ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మనిషిలా నటిస్తున్నాడు. ఆ రాక్షసత్వం ఏదో ఒక రోజు ఇక్కడ బయటపడదని నమ్మకమేముంది? బయటపడుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. అప్పటి వరకు మనం మాత్రం ఏం చేయగలం? మా బావ కోసం మమ్మల్ని కూడా వదులుకునేంత గుడ్డిగా నమ్ముతుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్పి నమ్మించగలం? నమ్మకపోతే నష్టపోతారు. ఆల్రెడీ నష్టపోయారు. మా అక్క తన జీవితాన్ని నష్టపోయింది. మా పెద్దనాన్న వాళ్ళ కూతుర్ని నష్టపోయారు. కాకపోతే ఆ నిజం ఇంకా వాళ్ళకి తెలియడం లేదు, అంతే. లలిత నేను హాస్టల్లో ప్రాణానికి ప్రాణంగా ఉన్నాం. తను చాలా మంచిది, అమాయకురాలు. దానికి ఇలాంటి భర్త దొరికాడు. రాతని మార్చలేంగా. ఇప్పటికైనా అతని నిజం తెలుసుకుంటే తన జాగ్రత్తలో తనుంటుందని నిజం చెప్తే ఎన్ని మాటలందో తెలుసా? మళ్ళీ నా మొహం చూపించొద్దు అంది. దాని సంతోషాన్ని పంచుకున్నాను, బాధని పంచుకున్నాను. ఊటీలో ఉన్నన్ని రోజులు దాని కష్టంలో సుఖంలో అన్నిట్లో నేనున్నాను. అలాంటిది ఈరోజు నేనేమీ కానట్టు మాట్లాడేసింది. రాజాకి అమ్ముడు పోయేవని అడిగింది చందు. తన భర్త దేవుడు అన్న భ్రమలో ఉంది. నమ్మకపోవడం మా అక్క తప్పు కాదు. తన గురించి ఎవరేం చెప్పినా నమ్మనంతగా మా బావ లలితని నమ్మించేశాడు. మా అక్క భ్రమలో నుంచి బయటపడేంత వరకు ఇంతే. మనమేం చెయ్యలేం. చెయ్యాలి అనుకుంటే ఇదిగో ఇలా నీలా దూరం అవ్వాలి. నా స్నేహితురాల్ని కలవబోతున్నానని చాలా ఆనందంగా వచ్చాను. ప్రమాదంలో ఉన్న నా స్నేహితురాలికి ఏం సాయం చేయలేక వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావు? మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకెక్కడ నాకెవరున్నారు? ఉన్న ఒక్క స్నేహితురాలు మొహం మీద చెప్పేసింది, మళ్ళీ నీ మొహం చూపించొద్దు అని. నీకు అక్కే కాదు, నేను స్నేహితురాల్ని. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనున్నాను. నీ ప్రాబ్లం జాబే కదా. డాడీ ఆఫీస్లో నేను అరేంజ్ చేస్తాను. వద్దులే చందు. ఏమొద్దు? జాబ్ వద్దా? నా ఫ్రెండ్షిప్ వద్దా? జాబ్ నీకెంత అవసరమో నాకు తెలుసు. మా అక్క పొమ్మంది, నేను రమ్మంటున్నానుగా. నిజం తెలిసే రోజు ఎలాగో తెలుస్తుంది. నువ్వు కామ్గా మీ హాస్టల్కి వెళ్ళు. డాడీతో మాట్లాడి నేను కాల్ చేస్తాను. టయరు వెళ్ళమంటున్నానుగా. అరే, ఈ టాబ్లెట్స్ అయిపోయాయి రాజా. టాబ్లెట్స్ తీసుకొస్తాను. అలాగే. జాగ్రత్త. నువ్వు వెళ్తుంది మెడికల్ షాప్కే కదా, ఏదో పక్కూరు వెళ్తున్నట్టు అలా చెప్తావే. మా భయం మాది బాబు. హాయ్. ఏంటి మీలో మీరు నవ్వుకుంటున్నారు? ఏమీ లేదు. అవును, ఎవరు కనిపించడం లేదు. శంకర్ వాళ్ళెవరు ఉండట్లేదా? మాధవి ఉంటుంది, ఇప్పుడే టాబ్లెట్స్ కోసం వెళ్ళింది. అదే కదా, ఒక్కరే ఉన్నారేంటా అనుకుంటున్నాను. ఎలా ఉంది? పర్లేదు. డిశ్చార్జ్ చేయడానికి 2 days పడుతుందన్నారు. థ్యాంక్స్ చందు. ఎందుకు? టైంకి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు. మీరు మాకు చేసిన హెల్ప్ ముందు ఇదే ఉంది. మేం కాకున్నా ఇంకెవరైనా చేస్తారు కదా. అవును, మా బావ వచ్చాడంట. వచ్చాడంట.
నాకు తెలీదు, మాధవి చూసి చెప్పింది. మీరు అబద్ధాలు కూడా ఆడతారా? నాకు తెలుసు. బావ ఎందుకు వచ్చాడో కూడా తెలుసు. నీకు నా ఫ్రెండ్ అంతా చూసింది. నిజంగా మీరు గ్రేట్ అండి. చంపాలని వచ్చిన మనిషిని కూడా అవకాశం ఉండి క్షమించి వదిలేశారంటే రియల్లీ గ్రేట్ అండి. మా అక్క కోసం ఇప్పటికి కూడా మీరు మా బావని క్షమిస్తున్నారంటే మా అక్కని మీరెంత ప్రేమించారో అర్థం అవుతుంది. ప్రేమ అనేది సీజన్ కాదండి, 4 నెలలకోసారి మారడానికి. చచ్చే వరకు అలానే ఉంటుంది. మా అక్క మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకోవడం బాధగా ఉంది. అలాంటి వ్యక్తికి భార్య కావడం ఇంకా బాధగా ఉంది. మీరందరూ బాధపడటం ఎందుకు? తను సంతోషంగానే ఉందిగా. బలిచ్చే ముందు తలని మీరే కసాయివాడి గురించి మేకకేం తెలుస్తుంది? మా అక్క పరిస్థితి కూడా ఇదే. నిజం తెలుసుకుని తను చేయగలిగింది మాత్రం ఏముంది? పోయిన నా జీవితం రాదు. నా కోసం తన జీవితాన్ని పోగొట్టుకోలేదు. అశోక్ భార్యగా అలా బ్రతకాల్సిందేగా. హాయ్. మీరెప్పుడొచ్చారు? జస్ట్ 5 మినిట్స్ అయింది. ఇంతలోనే దాహం అయిందా? నేను వచ్చి తాగించేదాన్ని కదా. అదే పాపం చందు గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటున్నాను. ఇందులో ఇబ్బంది ఉంది మాధవి. రాజా మీకెంతో నాకు అంతే. పాపం రాజా కోసం మీ పనులన్నీ మానుకొని వచ్చుంటారు. నేను వచ్చేసానుగా, నేను చూసుకుంటానులేండి. ఏం పనులున్నాయండి? రాజా కంటే ముఖ్యమా ఏంటి? అలా అని మీరు ఇబ్బంది పడ్డం ఎందుకు? రాజాకి నేనున్నానుగా. పర్వాలేదులే, నేను ఉంటాను. రాజా, ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నిద్ర వస్తుంది. పాపం చందు గారు ఇంకా తను ఉంటాను అంటున్నారు. టాబ్లెట్స్ వేసుకునే టైం అయిపోతుంది. ఈ పూటకి వదిలేద్దామా? అయ్యో, అలా వదిలేయకూడదు. మెడిసిన్స్ టైం టు టైం ఇవ్వాలి. నాదే ఉంది, నేను మళ్ళీ వస్తాలే. ఓకే రాజా, నేను మళ్ళీ వస్తాను. అలాగే. బాయ్ మాధవి. ఏమీ అనుకోకండి. ఇందులో అనుకోవడానికి ఏముంది? ఏ రాజా, ఎలా ఉన్నావు? ఓకే డాక్టర్. ఏదో ఒకసారి పడుకో, చెక్ చేద్దాం. డిశ్చార్జ్ చేస్తున్నారు కదా అని తిరగొద్దు. అట్లీస్ట్ 1 మంత్ రెస్ట్ తీసుకోవాలి. ఏది ఒకసారి కూర్చో. అలా మెల్లగా వాక్ చేయండి. మెల్లగా, మెల్లగా. శంకర్ గారు,
మోకాల మీద బలమైన గాయం అవటం వలన వెంటనే నడవడం కష్టం. ఉదయం సాయంత్రం హ్యాండ్ స్టిక్స్ సహాయంతో నడిపించండి. అలాగే సార్. మెడిసిన్స్ టైం టు టైం వాడండి. ఒకసారి చెప్తా గుర్తుంచుకోండి. ఇది ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇది నైట్ అన్నం తిన్న తర్వాత. ఇది బలానికి, అన్నానికి గంట ముందు. టానిక్ ఏమో 5 ml చొప్పున మార్నింగ్ ఈవినింగ్. అంతే కదా డాక్టర్? శంకర్ గారు, ఇక నాతో పని లేదు. మీ చెల్లెలే డాక్టర్ అయిపోయింది. వారం నుంచి ఉన్నాను. ఆ మాత్రం గుర్తు లేకపోతే ఎలాగండి? ఓకే డాక్టర్, రాజాని తీసుకెళ్ళొచ్చుగా? తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ టెస్ట్లకి ఏమైనా తీసుకురావాలా? అంత పర్ఫెక్ట్గా చూసుకునే మీ చెల్లెలుండగా ఇక అవసరం రాదని అనుకుంటున్నాను. ఓకే డాక్టర్, బయలుదేరుతాం. ఓకే, టేక్ కేర్ రాజా. బయలుదేరదాం పదమ్మా. రాజాని కావాలని జైల్లో పెట్టించింది అశోకే. రాజా వాళ్ళ నాన్నగారికి క్రిటికల్ గా ఉన్నప్పుడు ఆపరేషన్ కు డబ్బు అందకుండా చేసి ఆయన చనిపోవడానికి కారణమైంది అశోక్. రాజా వల్ల నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఈ రోజు హాస్పిటల్లో రాజాని చంపాలనుకుంది అశోకే. రాజా వాళ్ళ నాన్నగారి చావుకి కారణం మీరేనా? రాజాని కావాలని కేసులో ఇరికించి శిక్ష పడేలా చేసింది మీరేనా? హాస్పిటల్లో ఉన్న రాజాని చంపాలని ప్రయత్నించారు కదా? లలి, ఎందుకండి అందరూ మిమ్మల్ని ఇలా అపార్థం చేసుకుంటున్నారు? మిమ్మల్ని చెడ్డి వాళ్ళలా నమ్మించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా ఉండడం చెడుకి ఎప్పుడు నచ్చదు. నేనేంటో నీకు తెలుసు. ఒకరి మాటల గురించి ఎందుకు పట్టించుకుంటావు? అవి మాటలు కాదండి, తూటాలు. మీరు తప్పు చేశారు, రాజా జీవితాన్ని నాశనం చేశారు అంటుంటే నాకెలా ఉంటుంది చెప్పండి? నువ్వు నమ్మావా? దేవుణ్ణి నిందిస్తే నమ్ముతావా? మరెందుకు బాధపడుతున్నావు? ఇంత చేసిన రాజా మంచివాడని, ఏ తప్పు చేయని మీ మీద నిందలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. ఎవరలా మాట్లాడింది? ఎవరు అనుకుంటే పట్టించుకునేదాన్ని కాదు. మీ గురించి మాట్లాడిన మరుక్షణమే మొహం పగలగొట్టేదాన్ని. కానీ నా ఫ్రెండ్ తాయారందండి. నా గురించి మీ గురించి బాగా తెలిసిన తాయారు రాజాని వెనకేసుకొచ్చి మీ మీద నిందలు వేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇందులో ఎవరు తప్పో లేదు. పాపం తాయారికి ఏం తెలుసు? రాజా తెలుసు కాబట్టి వాడు కనిపించి 4 మాటలు చెప్పగానే అవి నమ్మి నీతో చెప్పుంటుంది. ఎక్కడిదండి మీకెంత గొప్ప మనసు? మిమ్మల్ని నిందించింది అంటుంటే దాన్ని కూడా క్షమించి తన తప్పే ఉంది అంటున్నారు. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు మన మనసుతో ఆలోచించకూడదు, వాళ్ళ మనసుతో ఆలోచించాలి. అప్పుడు ఎవరు చెడ్డగా కనిపించరు, ఏ మాట చెడ్డగా వినిపించదు. మీ అంత గొప్ప మనసు నాకు లేదు. మిమ్మల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే నేను తట్టుకోలేను. అలాంటిది మిమ్మల్ని నేరస్తుని చేసి మాట్లాడుతుంటే నేను తట్టుకోగలనా? ఇదంతా రాజాగాడు మనల్ని విడదీయడానికి వేస్తున్న ప్లాన్. ఎదురుగా వచ్చి ఏం చేయలేనని అర్థమైంది కాబట్టి ఇలా నీ దృష్టిలో నన్ను చెడ్డవాణ్ణి చేసి మనల్ని విడదీయాలని చూస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా నేను నమ్ముతానా? నీ గురించి నాకేంటండి ఇంకొకళ్ళు చెప్పేది? అందుకే
ప్రాణ స్నేహితురాలైనా మళ్ళీ ఇంటి గడప తొక్కొద్దని బయటికి పంపించానండి. నీ మనసులో ఈ ప్రేమ ఉన్నంతకాలం ఆ రాజా కాదు, దేవుడే వచ్చినా మనల్ని విడదీయలేడు. నా ప్రాణం పోయే వరకు మీ మీద ఈ ప్రేమ చావదండి. ఇలా 10 మంది 10 సార్లు చెప్తే ఎక్కడ నీ మనసు చెడిపోతుందో అని భయం వేస్తుంది. నా భయం వాళ్ళ గురించి కాదు, నువ్వెక్కడ దూరం అవుతావో అని. అది ఈ జన్మకి జరగదండి. ఆ మాట చాలు లల్లి. నువ్వు నా పక్కనుండగా ప్రపంచం ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఏమండి, శత్రువుల లిస్ట్లో తాయారు కూడా తయారైందనమాట. చెప్తా దాని సంగతి.